రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న స్పెషల్ పోలీసుల మీద నమ్మకం లేక వాళ్ళను కూడా తొలగించారని అన్నారు. ఇక ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కొత్త పథకాలు రాలేదని పాత పథకాలు ఆపిస్తున్నారని విమర్శించారని అన్నారు. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని వారి పేర్లు డైరీలో రాసుకుంటున్నట్లు కూడా చెప్పారు హరీష్ రావు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు. వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళవి కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు. ఇంకా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయన కాపలు కాస్తారు. వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట. ఏమవుతుందో ఏందో అని. అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ అని కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలెక్క కాపాడితే గావాలని ఎల్లగొడతావు. అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు. ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన. అరే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం వనపర్తిలో ఒక్క 10,000 ఎకరాలు మాత్రమే వారుతుండే. కానీ కేసీఆర్ నాయకత్వంలో 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. వలసల వనపర్తిని వరికోతల వనపర్తిగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. బిడ్డ మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం, మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన